నగరంలో పచ్చదనం కోసం నాటిన ఎగ్జోటిక్ మొక్కలు చిన్న గాలివానకే నేలకూలుతూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. బలహీనమైన వేరు వ్యవస్థ, కాండం వల్ల చిన్న చిన్న గాలి దుమారాలకే పడిపోయి అమాయకుల ప్రాణాలను బలికొంటున్నాయి. ఇటీవల నగరంలో చెట్లు కూలిన ప్రమాదంలో 2 ప్రాణాలు కోల్పోయారు. దీంతో గ్రేటర్లో స్థానిక, దేశీయ వృక్షజాతులను నాటాలనే డిమాండ్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. చెట్లంటే వేప, తుమ్మ, చింత, రావి, కానుగ, మర్రి వంటి మహావృక్షాలే అందరికీ తెలుసు. కానీ ఇంచుమించు 30-40 ఏళ్లుగా నగరంలో రోడ్లకు ఇరువైపులా ఎగ్జోటిక్ చెట్లను నాటుతున్నారు. సుబాబుల్, గులామోహర్, పెట్టో ఫామ్ వంటి రెయిన్ ట్రీస్ గ్రేటర్లో విస్తృతంగా విస్తరించుకున్నాయి. ఈ చెట్లన్నీ కేవలం 4-5 నెలల కాలంలో ఏపుగా పెరుగుతాయి. మొక్కలు నాటిన కొద్ది రోజుల్లోనే ఉన్నఫలంగా ఎత్తైన వృక్షాలే కనిపిస్తాయి. రకరకాల పూలతో ఆకట్టుకుంటాయి. కానీ ఈ చెట్లు ఇక్కడి నేలకు, వాతావరణానికి పూర్తిగా విరుద్ధమైనవి. బలహీనమైన వేరు వ్యవస్థతో ఈ చెట్ల వేళ్లు భూమిలో ఎక్కువ లోతుకు వెళ్లటం లేదు. ఏ చెట్టు వేర్లైనా భూమిలో కనీసం 12 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు వెళ్లాలి. కానీ ఈ చెట్లు 5 మీటర్ల కంటే లోతుకు వెళ్లటం లేదు. పైగా వీటి వేర్లు చాలా బలహీనంగా ఉండటం వల్ల వేర్లు భూమి లోపలికి ఎక్కువగా విస్తరించే అవకాశం లేదు. ఫలితంగా చిన్న గాలివానకే నేల కూలుతున్నాయి. ఫలితంగా గత వారం రోజుల్లో కంటోన్మెంట్, షామీర్పేట్, కేపీహెచ్బీ, వనస్థలీపురం ఇంకా తదితర ప్రాంతాల్లో చెట్లు నేలకూలి తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. ఎగ్జోటిక్ చెట్ల పెంపకం, సంరక్షణపై పెద్దగా అవగాహన లేకపోవడంతో రోడ్లకు ఇరువైపులా నాటే చెట్ల చుట్టూ సిమెంటింగ్ చేస్తున్నారు. దీంతో అవి బలహీనమైన వేర్ల వ్యవస్థ వల్ల లోపలికి చొచ్చుకుని వెళ్లలేక, సిమెంటింగ్ వల్ల అన్ని వైపులకు విస్తరించలేక వేర్ల వ్యవస్థ మరింత బలహీనమవుతోంది. మరోవైపు చెట్టు మాత్రం లావుగా, ఏపుగా పెరుగుతోంది. కొమ్మలు విస్తరిస్తాయి. కానీ కింద బలహీనంగా ఉండి పైన బలంగా ఉండటం వల్ల చెట్టులో సమతుల్యత దెబ్బతింటోంది. బలమైన స్థానిక చెట్ల రకాలను విస్మరించి విదేశీ మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వటం వల్ల అవి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులకే నేలకూలుతున్నాయి. అదే బలమైన వేరు వ్యవస్థ కలిగిన స్థానిక చెట్లు దృఢంగా ఉంటూ 100 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలిని సైతం తట్టుకుని నిలబడగలవు. 1908 సెప్టెంబర్ 27న నగరాన్ని మూసి వరద ముంచెత్తింది. వందలాది బస్తీలు కొట్టుకుపోయాయి. వేలాది మంది మృత్యువాత పడ్డారు. కానీ ఉస్మానియా ఆసుపత్రి ఆవరణలో ఉన్న చింత చెట్టు చుట్టుపక్కల బస్తీలకు చెందిన 150 మందికి ప్రాణదానం చేసింది. చెట్టు పైకి ఎక్కి మరుసటి రోజు వరకు చెట్టుపైనే ఉండి ప్రాణాలను కాపాడుకున్నారు. నేటికి చెక్కు చెదరకుండా ఉంది ఆ చెట్టు. ప్లాంటేషన్ నిర్వహణలో లోపాలు ఉండటం కూడా ఓ కారణమే. రోడ్డుకు ఇరువైపులా పచ్చటి ఆకులు, కొమ్మలు, రెమ్మలు, పసుపు పచ్చ పూలతో కనిపించే అందమైన చెట్లు నిలువునా నేలకూలుతున్నాయి. దారిన వెళ్లే వాహనాలు పాదచారులపై పడి రెప్పపాటును చంపేస్తున్నాయి. ఏ చెట్టు ఎప్పుడు ఎక్కడ ఏ క్షణంలో కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. గాలివాన చిన్నదైనా పెద్దదైనా రెమ్మలతో పాటు చెట్లు కూడా కూకటి వేళ్లతో కూలిపోతున్నాయి. వాహనాలు, ఆస్తులు ధ్వంసమవుతున్నాయి. దీంతో ఈ రకమైన చెట్లు అంత పదిలం కాదేమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎగ్జాటిక్ చెట్లు అంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆ కోనోకార్పస్ లాంటివి పెట్టడం వల్ల కూడా అక్కడ సమస్యలు వస్తున్నాయి. అట్లాంటి ఎగ్జాటిక్ చెట్లు కాకుండా స్థానికంగా, దేశీయంగా ఇక్కడ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండే చెట్లనే నాటితే అప్పుడు ఇట్లాంటి వృక్షాలు పడిపోయే అవకాశాలు తగ్గుతాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎగ్జోటిక్ రకమైన చెట్లు కాకుండా స్థానిక దేశీ వృక్ష జాతులకు చెందిన మొక్కలను నాటాలని కోరుతున్నారు. స్థానిక జాతి చెట్లు దృఢంగా ఉండి ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు. రోడ్లకి ఇరువైపులా దేశీయ వృక్ష జాతులకు చెందిన మొక్కలను నాటడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చు.